Hi Harsha, how are you? హాయ్ సార్, ఫైన్ సార్. మీరెలా ఉన్నారు సార్? Fine. Harsha, డిజిటల్ బిలియనర్లో యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్గా మీరు 1 lakh రూపీస్ ప్లస్ ఇన్కమ్ క్రియేట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? సార్, హానెస్ట్లీ చెప్పాలంటే చాలా ప్రౌడ్గా అనిపించింది సార్. బికాస్ నేను నార్మల్గా ఒక స్టూడెంట్ని కదా. సో Right. కానీ ఎడ్యుకేషన్తో పాటు స్కిల్స్, మన డిజిటల్ బిలియనీర్లో ఉన్న స్కిల్స్ మీద ఫోకస్ చేసి మన డిజిటల్ బిలియనీర్ సపోర్ట్ సిస్టమ్ వల్ల ఈ లెవెల్కి రీచ్ అయ్యాను. సో ఇప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, లైక్ లైఫ్లో నేను ఏమైనా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. వెరీ నైస్ యార్, సూపర్. హర్ష, సో కామన్గా లైక్ నీ ఏజ్లో చాలా మంది నీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళంతా ఎక్కువ యూత్ టైం పాస్ చేస్తుంటారు బయట, రైట్? రిలేటెడ్ థింగ్స్లో వాళ్ళకి నువ్వేం చెప్తావు యూత్కి నీ సైడ్ నుంచి? సింపుల్ గా ఏంటంటే, ఈ ఏజ్ లో చాలా మంది చేసేది ఏంటంటే టైం పాస్ చేస్తున్నారు సార్. సో ఇలా టైం పాస్ చేయకుండా స్కిల్స్ నేర్చుకొని ఆ స్కిల్స్ మీద ఇంకా మంచిగా బిల్డ్ అవుతే మనమే ఏం చేస్తామో అదే నేను కూడా చేసేది సార్. ఇక్కడ హానెస్టీ ఏంటంటే, మనీ గివ్స్ మనకి ఫ్రీడమ్, రెస్పెక్ట్ అండ్ కాన్ఫిడెన్స్. ఎస్, గుడ్ యార్. సో 1 wordలో డీబీని డిస్క్రైబ్ చేయాలి, డీబీ గురించి, డిజిటల్ బిలియనర్ గురించి నువ్వు చెప్పాలి అంటే ఏం చెప్తావు? డిజిటల్ బిలియనర్ గురించి 1 word లో చెప్పాలంటే లైఫ్ చేంజింగ్ పాయింట్ సార్. ఎందుకంటే ఇక్కడ ఎన్నో లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నవి. ఈ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకొని ఒక స్టూడెంట్ గానే నేను ఇలా ఏం చేస్తున్నానంటే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎన్నో చేయగలను అనే ఒక కాన్ఫిడెంట్ అనేది నాకు బిల్డ్ చేసింది సార్ ఈ డిజిటల్ బిలియనర్ అనేది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.